నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విజయనగర రాజుల కళాభిరుచికి, వారి ధార్మిక ప్రవృత్తికి ప్రతీకగా నిలిచిన దివ్యధామం హంపి. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో ఉన్న ఈ దివ్యధామంలో సాక్షాత్తు మహాశివుడు విరూపాక్షేశ్వర స్వామిగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. మహిమాన్విత హంపి విరూపాక్ష దేవాలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దామా? నమస్తుంగ శిరశ్చుంచి చంద్రచామర చారవే, త్రైలోక్య నగరారంభ మూలస్తంభాయ శంభవే అంటూ శ్రీ విరూపాక్షేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతోన్న పుణ్యధామం హంపి. విజయనగర రాజుల కళాభిరుచికి, వారి హిందూ మతాభివృద్ధిలాశకు నిదర్శనంగా నిలిచిన ఈ ధామం అంతు తెలియని ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయం. పరమేశ్వరుడి లీలా విశేషాలతో మహిమాన్వితమైన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి పట్టణానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగర ప్రభువుల సామ్రాజ్య శక్తికి, ధార్మిక ప్రవృత్తికి ప్రబల ప్రతీకగా నిలిచిన ఈ ధామం హైందవ సంస్కృతిని ప్రస్ఫుటంగా ఆవిష్కరించే దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ దివ్యక్షేత్రానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఈ క్షేత్రానికి చేరుకునే మార్గం భక్తులను మైమరపిస్తుంది. ఆకట్టుకునే వృక్ష సంపద, ఆహ్లాదపరిచే కొండలు, గుట్టలు, మనసును హత్తుకునే విజయనగర రాజుల శిథిల కట్టడాలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను రంజింపచేస్తాయి. హంపి విజయనగర ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన ఆలయంగా పంపా విరూపాక్ష ఆలయం ఖ్యాతికెక్కింది. ముస్లింలు తళ్లికోట యుద్ధానంతరం హంపి మీద పడి 6 నెలల పాటు దోచుకుని ఈ సుందర నగరాన్ని ధ్వంసం చేసినప్పటికీ ఈ విరూపాక్షాలయం చెక్కు చెదరకపోవడం అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. విజయనగర స్థాపనకు ముందే ఇక్కడ పంపా అనే పేరుతో ఓ గ్రామం ఉండేదని, ఈ గ్రామంలోనే విరూపాక్షుడి ఆలయం ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ కారణంగానే ఇక్కడున్న మహేశ్వరుణ్ణి పంపా విరూపాక్షుడని పిలవడం జరుగుతోంది. విజయనగర రాజుల ఉత్తమాభిరుచికి నిదర్శనంగా నిలిచిన హంపిని పూర్వం పంపావతి అని పిలిచేవారు. తుంగభద్ర నదీమ తల్లి ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని విరూపాక్షేశ్వర స్వామిని ఎప్పుడు ప్రతిష్ఠించింది ఇతమితమైన ఆధారాలు లేకపోయినప్పటికీ క్రీస్తు శకం 1510వ సంవత్సరంలో ఈ ఆలయం జీర్ణోద్ధరణమైందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. హంపి విరూపాక్షేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ ఆలయానికి సమీపంలో ఉన్న తుంగభద్రా నదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. మనోహరమైన ప్రకృతి అందాల నడుమ పారుతోన్న తుంగభద్రా నదిలో స్నానం సమస్త దోషాలను నివారిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే కార్తీక మాసంలో, మాఘమాసంలో ఇక్కడ చేసే నదీ స్నానం సమస్త పుణ్యాల ఫలాలనిస్తుందని చెబుతారు.
హంపి దివ్యక్షేత్రం 5 పర్వతాల సముదాయం. మాతంగ, మాల్యవంత, హేమకూలు, బసవశృంగ, కిష్కింద లాంటి పర్వతాల నడుమ ఈ దివ్యక్షేత్రం అలరారుతోంది. ప్రాచీన కాలం నుండే భక్తులచే నిత్య నీరాజనాలందుకుంటున్న విరూపాక్ష స్వామికి వివిధ రాజవంశాల వారు, విజయనగర ప్రభువులు అనేక నిర్మాణాలు, కైంకర్యాలు ఇచ్చారని చారిత్రక ఆధారాల బట్టి తెలుస్తోంది. విజయనగర స్థాపన, హరిహర బుక్కరాయల ధర్మరాజ్య స్థాపనా దీక్ష ఈ ఆలయం నేపథ్యం నుంచే ప్రారంభమయ్యింది. రాజులు ఎందరు మారినా విజయనగరానికి నిజమైన ప్రభువు విరూపాక్ష స్వామియే. అందుకే రాజముద్రిక ఈ విరూపాక్ష స్వామి పేరు మీదుగానే ఉండడం విశేషం. భక్తులకు దూరం నుంచే విరూపాక్షేశ్వర స్వామి వారి ఆలయ రాజగోపురం దృశ్యమానమవుతుంది. 165 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు కలిగి 9 అంతస్తులు కలిగిన ఈ గోపురం హంపిలో శోభాయమానంగా నిలిచింది. ఆనాటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి ఈ గోపురం ఒక ప్రతీక. ఈ గోపురాన్ని బిష్టప్పయ్య గోపురమని పిలవడం జరుగుతోంది. క్రీస్తు శకం 1510లో ఈ రాజగోపురం జీర్ణోద్ధారమైందని తెలుస్తోంది. గోపురం లోపల ఎలాంటి అడ్డ నిలువు దూలాలు వాడకుండా పైదాకా శుచీముఖంగా నిర్మాణం చేశారు. అష్టకోణాకృతిగా ఉండే ఈ రాజగోపుర నిర్మాణ సాంకేతిక నైపుణ్యం ఈనాటికి అబ్బురంగానే అగుపిస్తుంది. 2 ప్రాకారాలతో కూడిన విశాల ప్రాంగణంలో విరూపాక్షాలయం తరతరాల మానవుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు సాక్ష్యంగా మనకు గోచరిస్తుంది. శివనామా భవతరణ శివనామా భవతరణ భవతరణ శివ తవ చరణ భవతరణ శివ తవ చరణ శివనామా భవతరణ కైలాస గణనాథ గంగాధర త్రేతాయుగంలో వనవాస కాలంలో శ్రీరాముడు ఈ దివ్యక్షేత్రానికి వచ్చి ఇక్కడ కొలువైన పంపావతి అమ్మవారిని, విరూపాక్షేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనంతరం సుగ్రీవ, హనుమంతులను కలుసుకుని సుగ్రీవుని రాజుగా చేశాడట. అప్పటి నుంచి రామలక్ష్మణులు ఈ క్షేత్రంలోనే ఉన్నారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతమ్మ వారిని కనుగొని రామునికి తెలియచేసిన ప్రదేశం ఇదేనట. ఆ కారణంగా ఈ క్షేత్రానికి కిష్కింధకాండ అని పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. మొదటి ప్రాకారంలో కళ్యాణ మండపం, ఇతర మండపాలు నిర్మించబడ్డాయి. రెండవ ప్రాకారంలో ఉన్న వంటశాల నుంచి నిరంతరం వచ్చే తుంగభద్ర నదీ జలం మొదటి ప్రాకారంలో ఉన్న చిన్న రాతి కాలువల నుంచి ప్రవహిస్తూ బయటకు వెళ్లి తిరిగి తుంగభద్రలో కలుస్తుంది. విజయనగరంలో మనం ఆశ్చర్యాన్ని పొందేది ఈ నీటి విధాన పద్ధతి గురించే. హంపి విజయనగర ప్రదేశానికి చాలా దిగువగా ప్రవహించే తుంగభద్ర నీళ్లు ఎత్తులో ఉన్న హంపి ప్రాంతానికి కాలువల ద్వారా ఎలా ప్రవహిస్తున్నాయి అనే అనుమానం కలుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ ఇంజనీర్ల సహాయంతో హంపీకి ఎగువన తుంగభద్రకు ఆనకట్ట కట్టించి అక్కడ నుంచి హంపీకి ఎల్లప్పుడూ నీటి సరఫరా అయ్యేట్లుగా చర్యలు తీసుకున్నాడు. ఇక్కడే రాయలవారి పట్టాభిషేక మహోత్సవ శాసనం నిలుపబడి ఉంది. రెండవ ప్రాకార సంబంధిత చిన్న గోపుర ప్రవేశ ద్వారం నుండి ప్రధానాలయ ప్రాంగణంలోకి భక్తులు ప్రవేశిస్తారు.
బలిపీఠ ధ్వజస్తంభ నందీశ్వరులతో, వివిధ మండపాలతో విరూపాక్షాలయం ప్రశాంత ఆధ్యాత్మిక భావ పరిపూర్ణంగా అలరారుతుంది. మనకు తొలుతగా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన మనోహరమైన రంగమండపం కనిపిస్తుంది. రంగమండపం పైకప్పు మీద అనేక శైవ పురాణ గాథలు చక్కని వర్ణాలతో చిత్రించారు. మరికొన్ని అపూర్వమైన చిత్రలేఖనాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యారణ్య మహర్షి పల్లకీలో ఊరేగింపుగా వెళ్తుంటే హరిహరరాయలు, బుక్కరాయలు వినయంగా నడవడం మనల్ని ఆకర్షిస్తుంది. అనేక వర్ణ చిత్రాలు రంగులు కోల్పోయి కళావిహీనంగా ఉన్నాయి. దీని పక్కనే ఆయన వేయించిన శాసనం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కొలువైన మహేశ్వరుడికి విరూపాక్షుడనే పేరు రావడానికి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఇంద్రాది దేవతలు, మునులు రాక్షసులచే నిత్యము బాధలు పడేవారట. రాక్షసులచే విసిగిపోయిన దేవతలు, మునులు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించగా శివకుమార్ని వల్లే రాక్షసుల మరణం జరుగుతుందని, అయితే శివుడు తపోనిష్ఠుడై పార్వతిని విడిచి వెళ్లడం వల్ల కుమార సంభవం సాధ్యం కాదని చెప్పాడట. అయితే శివుని తపస్సు భంగపరిచి ఆ స్వామి మనస్సు పార్వతి మీదకు మళ్లింపచేస్తే కుమార సంభవం తథ్యమని చెప్పాడట. అయితే ఈ పనికి మన్మథుడు ఒక్కడే అర్హుడని భావించిన ఇంద్రాది దేవతలు మన్మథుణ్ణి ప్రార్థించగా మన్మథుడు తన పుష్పబాణాలతో శివుని తపస్సును భంగపరిచాడట. దానికి కోపించిన శివుడు ఉగ్రుడై 3వ కన్నుతో మన్మథుణ్ణి భస్మం చేశాడట. ఇది గమనించిన ఇంద్రాది దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు శాంతించి మన్మథుని రూపం లేకనే జీవించమని అనుగ్రహించాడట. ఆనాటి నుంచి శివునికి విరూపాక్షుడనే పేరు సార్థకమైందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన విరూపాక్ష స్వామిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరిస్తారు. ఇది 1336లో ఇతిహాసపూర్వకంగా ఈ రాజ్యము కట్టినారు. వాళ్ళకి హరిహరాయలు, బుక్కరాయలు ఒక రాజులతో విద్యారణ్య స్వామి వారు స్థాపన చేసింది. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో చైత్రశుద్ధ త్రయోదశి రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. పౌర్ణిమ రోజు రథోత్సవం జరుగుతుంది. చాలా విజృంభణంగా ఉంటుంది ఇక్కడ. అది ఇంకో విశేషం ఏమంటే మార్గశిర బహుళ విదే రోజు స్వామికి, అమ్మవారికి నిశ్చితార్థమైన రోజు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవీదేవతల ఆలయాలను సందర్శించి తరిస్తారు. విరూపాక్ష స్వయంభూలింగానికి పక్కనే విద్యారణ్య స్వామి ప్రతిష్ఠించిన శ్రీచక్రం మహామహిమాన్వితం. శివే
దక్షిణ భారతదేశంలో ఉన్న శ్రీచక్ర సంప్రదాయంలో హంపి శ్రీచక్రానికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. పంపాదేవిగా పురాణ కాలంలో, భువనేశ్వరీదేవిగా చారిత్రక కాలం నుంచి పూజలందుకుంటోన్న దుర్గాదేవిని, పక్కనే ఉన్న లక్ష్మీ అమ్మవారిని దర్శిస్తారు. తరువాత భూమికి 20 అడుగుల క్రింద ఉన్న పాతాళ మాధవ స్వామిని భక్తులు దర్శించడం జరుగుతుంది. ఈ స్వామి సాన్నిధ్యంలో కొంతకాలం విద్యారణ్య మహర్షి తపస్సు చేశారని జనశ్రుతి. ఆలయం వెనక ఉన్న విద్యారణ్య పీఠానికి వెళుతూ పక్కనే ఒక గోడ మీద ఆలయ గోపురం నీడ తలక్రిందులుగా పడే అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చు. ఇది ఆనాటి ఫోటోగ్రఫీ నైపుణ్యానికి నిదర్శనం. పిమ్మట విద్యారణ్య స్వామి విగ్రహాన్ని దర్శించి భక్తులు కైమోడ్పులు అర్పిస్తారు. ప్రస్తుత హంపి విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామివారు. ఆలయాన్ని ఆశాంతం తిలకించి బయటకు వస్తే ఇక్కడ కూడా అనేక విశేషాలున్నాయి. ఆలయానికి ఎదురుగా ఉన్న బజారుకు హంపి బజార్, రథం బజార్ అని పేర్లున్నాయి. ఈ బజారుకు చివరగా బృహత్తర నందీశ్వర విగ్రహం తొలచబడి ఉంది. దీనివల్ల ఈ బజారును నంది బజార్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ బజారుకు రెండు వైపులా 2 అంతస్తుల దుకాణ సముదాయాలుండేవి. ప్రపంచంలో విలువైన అన్ని వస్తువులు ఇక్కడ అమ్మేవారు. పురావస్తు త్రవ్వకాలలో ఈ బజారు అడుగున ఇటుకరాళ్లు బయటపడ్డాయి. ఆ రోజుల్లో ఇటుకరాళ్లతో రోడ్డు వేశారని దీనిని బట్టి అర్థమవుతుంది. ఉత్తర భాగాన మణక గోపురం కనిపిస్తుంది. దీనిని కనకగిరి గోపురమని పిలవడం జరుగుతోంది. ఈ గోపురంలో రత్నగర్భ గణపతితో పాటు దేవి విగ్రహాలు కనిపిస్తాయి. ఈ గోపురం ద్వారా ముందు నడిస్తే బయట కుడివైపున పురాతన కాలం నాటి కోనేరు దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో పాతతరం నాటి గుర్తులతో అలరారుతోన్న ఈ కోనేటిని మన్మధుని హొండ అని పిలవడం జరుగుతోంది. పరమేశ్వరుడు మన్మధుణ్ణి ఈ క్షేత్రంలో భస్మం చేయడం వల్ల ఈ క్షేత్రం మహిమాన్వితమైందని పురాణాల ద్వారా తెలుస్తోంది. పండుగలు, పర్వదినాలప్పుడు ఈ కోనేటిలో స్వామివారికి తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. ఇదే ప్రాంగణంలో భక్తులకు చిన్న చిన్న మందిరాలు కనిపిస్తాయి. శివుడు, పార్వతి, వినాయకుడు తదితర దేవీ దేవతల మందిరాలు ఇక్కడ ఉండేవి. అయితే కాలక్రమంలో అవి అంతరించిపోయాయి. విరూపాక్షేశ్వర స్వామి ఆలయ గోపురానికి ఎదురుగా సుమారు 2 కిలోమీటర్ల పొడవు గల హంపి రాజవీధిని చూడొచ్చు. ఈ వీధిలో తూర్పు దిశకు పోతే దేవాలయానికి సమీపంలో దుకాణాలు, హోటళ్లు కనిపిస్తాయి. అక్కడి నుంచి ముందుకు పోతే వీధికి 2 వైపులా పాడుబడిన బృహదాకారములైన మండపాలు దర్శనమిస్తాయి. शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर शिवुनी आत्मस्वरूपं पावनगिरी क्षेत्रं हर ओम नमः शिवाय पुरहर शंकर हृदयेश्वर मे श्रीनग सुंदर क्षेत्रं शिव ओम नमः शिवाय क्षेत्रं नमः शिवाय तीर्थं नमः शिवाय स्वर्गं नमः शिवाय धामं नमः शिवाय सर्वतीर्थमुल सकल देवतल दिव्यधाममी क्षेत्रं हर ओं नमः शिवाय सुरमुनि गणमुल स्वर्गसुधामं इदिये भुवि कैलासं शिव ओं नमः शिवाय वेदं नमः शिवाय नादं नमः शिवाय ध्यानं नमः शिवाय योगं नमः
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హంపి శ్రీ విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో ఏటా స్వామివారికి చేసే ఉత్సవాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆ ఉత్సవాలలో మనము పాలుపంచుకుందామా? విరూపాక్ష స్వామివారికి బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాలలో విశేషమైన అర్చనాది కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. ఓంకార హ్రీంకార శ్రీకార సాకార శ్రీగంగమాంబాధర భూతేశ పరమేశ భవనాశ భువనేశ శ్రీగౌరి బింబాధర. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని కోదండ రామాలయానికి చేరుకుంటారు. కొండల నడుమ ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయానికి కోదండ రాముణ్ణి సుగ్రీవుడు ప్రతిష్ఠించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఈ క్షేత్రాన్ని చక్రతీర్థమని కూడా పిలుస్తారు. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. విరూపాక్షేశ్వర స్వామి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోదండ రామాలయానికి భక్తులు బయలుదేరుతారు. అందమైన వనాలు, కొండలు, గుట్టలు, గుహల మీదుగా సాగిపోయే ఈ పయనం భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. ప్రకృతి అందాల నడుమ చుట్టూ పరుచుకున్న కొండల మధ్య ప్రవహిస్తోన్న తుంగభద్రా నది ఒకవైపు, విజయనగర సామ్రాజ్య శిథిల భాగాలు మరోవైపు. ఈ రెండు భక్తులను అలనాటి రోజులకు తోడ్కొనిపోతాయి. చక్రతీర్థంగా పిలువబడుతోన్న ఈ మహిమాన్విత ఆలయం నది నుంచి సుమారు 60-70 అడుగుల ఎత్తులో ఉంటుంది. అయినప్పటికీ వర్షాకాలంలో నదీ ప్రవాహం ఎక్కువైనప్పుడు ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న వివిధ దేవీ దేవతలను దర్శించుకుని అనంతరం గర్భాలయంలో కొలువైన సీతాలక్ష్మణ సహిత కోదండ రామస్వామిని భక్తితో ఆరాధిస్తారు. సుమారు 9 అడుగుల ఎత్తులో ఉన్న కోదండరాముడి మూర్తి మనోహరంగా దర్శనమిస్తుంది. ఈ దేవాలయాన్ని అరవీడు వంశానికి చెందిన వెంకటపతిరాయలు కట్టించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కోదండరామస్వామి ఆలయానికి సమీపంలో కొండమీద యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువైన హనుమంతుని మూర్తిని శ్రీకృష్ణదేవరాయల కాలంలో వ్యాసరాయలు ప్రతిష్ఠించినట్లు శాసనాల బట్టి తెలుస్తోంది. ఈ ఆలయంలో నరసింహ యంత్రం భక్తులకు దర్శనమిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్న ఈ నరసింహ యంత్ర దర్శనం శుభదాయకమని భక్తుల విశ్వాసం. హంపిలో కొలువైన శ్రీ విరూపాక్షేశ్వర స్వామివారి దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. సర్వే జనా సుఖినో భవంతు. శివ శివ అనగానే సంతృప్తి నొంది భక్తులకు కోరిన వరాలిచ్చే మహదేవుడు పరమశివుడు. ఓంకారేశ్వరుడిగా, భోళాశంకరుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ